గుమ్మడికాయ జ్యూస్ ఉదయాన్నే అయితే పొట్టలో టాక్సిన్స్ పోతాయి, బాగా లావు తగ్గుతాం, నీరు పోతుంది అంటే కొన్నా. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే మనకు అలవాటు లేని ఫుడ్ అది ఎంత హెల్దీ అయినా మనం తినం, వేస్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను డబ్బులన్నీ వేస్ట్ చేశాను. మరి రుచి ఏమైనా గొప్పగా ఉందంటే అమ్మో చాలా వికారంగా భయంకరంగా ఉంది, కష్టపడి హాఫ్ అయిపో కొట్టా, అది భయంకరంగా. మనము ఇష్టం లేకుండా తింటే బాడీ అసలు యాక్సెప్ట్ చేయదు, చితరగా తినకూడదు మనం. అట్లానే 2 గ్లాసెస్ తాగాను, సగం అయిపోయింది, ఎంత డబ్బు వేస్టింగ్, సగం పోయింది. నేను తెలుసుకుంది ఏంటంటే మన అమ్మమ్మలు తాతలు నానమ్మలు ఏమైనా తాగి 70 ఏళ్ళు బతికారా, మనం 70 ఏళ్ళు బతికితే చాలా ఆనందంగా. పెద్దవాళ్ళు ఏమి తింటే మనకేం నేర్పితే అవే మన ఫుడ్, మన హెల్దీ ఫుడ్. అలవాటు లేని ఫుడ్ ఎవరో టీవీల్లో చెప్పారు, వాట్సాప్లో షేర్ చేశారు, యూట్యూబ్లో చెప్పారని అస్సలు కొనుక్కోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులే ఊరికే రావు. చూడు ఎంత వేస్ట్ అయిందో డబ్బులు. చచచ, ఇంకెప్పుడు నాకు అలవాటు లేని ఫుడ్ కొనను. అలానే గ్రీన్ టీ కూడా నేను మానేసేసా. అలవాటు లేవు, మా నాయనమ్మ ఏమైనా తాగిందా అయింది, మా అమ్మమ్మ ఏమైనా తాగిందా అయింది, గ్రీన్ టీకి డబ్బులు ఎందుకని మానేసే. అబ్బా హాయిగా ఉంది ఇప్పుడు, బాడీలో డీహైడ్రేషనే లేదమ్మా. గ్రీన్ టీ తాగిన రోజు నోరు ఎండిపోయేది, బాడీ అంతా జ్వరం వచ్చినట్టు ఉండేది. హాయిగా ఉంది ఇప్పుడు. మనకి కొత్త అలవాట్లు వద్దు. మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయంలో ఎలాంటి ఫుడ్ కషాయాలు అవి ఉన్నాయో అవి తాగుతూ చక్కగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ బాడీ చక్కగా తగ్గుతున్నా.